హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఈసీ. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకునే ముందు మనం ప్రామాణికంగా చూసుకోవాల్సింది ఈసీ. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఒక స్థిరాస్తికి సంబంధించి కానివ్వండి లేదా ఇతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నాక ఆ యొక్క వివరాలు ఐజీఆర్ఎస్ అనే వెబ్సైట్లో పొందుపరుస్తూ మనకి ఓపెన్గా అందించే సర్టిఫికేటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అసలు ఈసీ అంటే ఏమిటి అన్న విషయం మనం మాట్లాడుకుంటే, ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసినప్పుడు మనం మీ దస్తావేజులో ఆ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి విషయాలు క్లుప్తంగా తెలియపరుస్తూ, అంటే ఉదాహరణకి ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అంటే కొనేటప్పుడు అమ్మిన వారి వివరాలు, కొన్నవారి వివరాలు, అదేవిధంగా సర్వే నంబరు, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇతర వివరాలు, అంటే ఒకవేళ ఇల్లు అయి ఉంటే డోర్ నెంబరు, మరియు సరిహద్దులు, అవి ఎన్ని గజాలు, అందులో ఏ స్ట్రక్చర్ ఉంది, ఏ తేదీన, ఏ నెలలో, ఏ సంవత్సరం, ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాల్యూ ఏంటి, దానికి ఆ రిజిస్ట్రేషన్ అయినటువంటి దస్తావేజ్కి అలాట్ చేయబడినటువంటి సబ్ రిజిస్టర్ వారు అలాట్ చేయబడినటువంటి దస్తావేజు నెంబరు, సంవత్సరం క్లుప్తంగా వివరిస్తూ మనకి ఓపెన్గా అనిపించే సర్టిఫికేటే ఈసీ. ఈసీ ఓపెన్గా ఏపీఐజీఆర్ఎస్ అనే వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉండి మనం సెర్చ్ చేసి ఆ ఈసీని అందించే వెసులుబాటు మనకు ఉన్నది. ఈ ఈసీని ఆన్లైన్లో ఐజీఆర్ఎస్ అనే వెబ్సైట్లో మనం ఎలా తీసుకోవాలి, ఎలా చూసుకోవాలి అన్న దానికి ఎక్స్క్లూజివ్గా దానికి ఒక వీడియో చేద్దాం. మరియు దాని నుండి మరిన్ని సమాచారం కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.